నమో వెంకటేశాయ అండి. నేను మీ ఎర్రగుంట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని. ఈరోజు దాదాపు మన ఎర్రగుంట్లలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు చాలా ప్రతిష్టాత్మకంగా 60 అడుగుల రాజగోపుర నిర్మాణం జరుగుతుంది. ఈ రాజగోపుర నిర్మాణానికి ఈరోజు రాతి స్తంభాలు నిలబెడుతున్నారు. ఇటువంటి దేవస్థానం, ఇటువంటి రాజగోపురం శతాబ్దంలో ఎక్కడో ఒకసారి కడుతుంటారు. కాబట్టి మనం శాశ్వతం కాదు, శాశ్వతంగా ఉండేది రాజగోపురము, రామ వెంకటేశ్వర స్వామి గుడి. కాబట్టి కోట్లకు ఉన్న అధిపతులు కొంతన్నా మీరు ఈ రాజగోపురానికి మీ వంతు కృషిగా విరాళం ఇస్తారని ఆశిస్తున్నాను. మొన్నటి మార్చి 31 వరకు దాదాపు 15 లక్షలు డెఫిసిట్లో ఉన్నాం. ఈ ఏప్రిల్ మేకే 5,70,000 డెఫిసిట్ ఈరోజు వరకు. కావున భక్తాదులు ముందుకొచ్చి ఆ రాజగోపురంలో మా చేయి కూడా కొంత ఉండాలి, శాశ్వతంగా ఉన్నటువంటి రాజగోపురానికి మేము కూడా కొంత సాయం చేశాం, మన తరతరాలు చూసే విధంగా మీ పేర్లు 25,000 పైన ఇచ్చిన వాళ్ళ పేర్లు అక్కడ గ్రనైట్లో లెక్కిస్తాం. కాబట్టి దాతలు ముందుకు రావాలని మరోసారి విన్నవిస్తున్నాను. నమో వెంకటేశాయ. ఇరవై అడుగుల రాజగోపురం కృష్ణశిలతో నిర్మిస్తున్నాం. చాలా ప్రతిష్టాత్మకంగా చెన్నై నుండి వచ్చినటువంటి శిల్పులతో నిర్మిస్తున్నాం. చూడండి భక్తులారా, చూడండి ఈ 60 అడుగుల రాజగోపురం ఈ శతాబ్దంలో ఎవరు కట్టుండరు. ఇది మనం ఒక సొంతంగా మన ఎర్రగుంట్ల వాసులకి ఎంతో అదృష్టం, ఎన్నో పుణ్యం. కాబట్టి ఈ రాజగోపురంలో మేము కూడా పాలు పంచుకోవాలని సంకల్పించుకోండి. ఎంత సంపాదించినా మనకు మిగిలేది ఏం లేదు. మన తరాలు, మన పిల్లలు, మా మనవలు తరాలు గుర్తుపెట్టుకుంటారు. దాన్ని తదుపరి వంశస్థులు ఎవరు గుర్తుపెట్టుకోరు. మనం సంపాదించిన ఆస్తి అంతా ఎవరు గుర్తుపెట్టుకోరు. కావున ఎటువంటి కార్యక్రమానికి మన వంతు సహాయం మనం చేస్తేనే మన తరాలు గుర్తుండిపోతాయి. చూడండి, రండి, వచ్చి ఈ రాజగోపుర నిర్మాణంలో మీరు కూడా పాలు పంచుకోవాలని మనసారా కోరుతున్నాను. నమో వెంకటేశాయ.
కంటిన్యూషన్గా మనం ఇండియాలో వచ్చేది కంటిన్యూషన్గా అట్లా చెప్పుకొని ఇది వస్తే ఆగుతుంది కొంచెం మళ్ళీ ఇంతకుముందు ఇక్కడ ఉంది ఇదేనా అదే